ఎస్ఎల్బీసీ టర్నల్లో ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఏం చేస్తున్నారు? 8 మంది టర్నల్లో ఎలా చిక్కుకుపోయారు? ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? ప్రమాద దృశ్యాలు అక్కడ ఏవీ లేవు. కానీ ఆ ప్రమాదం ఎలా జరిగిందో ప్రత్యక్ష సాక్షులు చెప్తుంటే ఒళ్ళు జలరిస్తుంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ప్రమాదం. ఆక్సిజన్ తీసుకుని వెళ్తుండగా పెరిగిన నీటి ప్రవాహం. సొరంగంలో అకస్మాత్తుగా పెరిగిన నీరు. అదే సమయంలో కూలిన పైకప్పు. నీళ్లను చూసి ప్రాణభయంతో బయటకు పరుగులు. సొరంగం పైకప్పు కూలినప్పుడు అక్కడున్న కార్మికులకు కళ్ల ముందే మృత్యు కనపడింది. ఒకవైపు చీకటి, మరోవైపు పెరుగుతున్న నీటి ప్రవాహం, ఇంకోవైపు కూలుతున్న మట్టి పెళ్లలు, రాళ్లను చూసి గుండె ఆగిపోయినంత పనైంది. కొందరు కార్మికులు శిథిలాలను దాటి బయటకు వస్తే 8 మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు. రోజులాగానే శనివారం ఉదయం కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులకు ఉపక్రమించారు కార్మికులు. ఇంజనీర్లతో కలిసి సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. పని మొదలు పెట్టాల్సిన ప్రాంతానికి ఆక్సిజన్ ని తీసుకుని వెళ్లారు. మరికొందరు ఇంజనీర్లు, కార్మికులు, ఆపరేటర్లు వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఉన్నట్టుండి సొరంగంలోకి నీళ్లు వచ్చాయి. చూస్తూ ఉండగానే నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరిగింది. ఓవైపు నీటి ప్రవాహం పెరుగుతుండగానే సొరంగం పైకప్పు కొద్దిగా కూలడం మొదలైంది. అటు నీటి ప్రవాహం పెరగడం, ఇటు పైకప్పు కూలడం గమనించిన కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో అక్కడి నుంచి సొరంగం బయటకు పరిగెత్తారు. అదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో 8 మంది అక్కడే చిక్కుకుపోయారు. నీటి ప్రవాహం దాటికి 3 కార్మికులు వెనక్కి వెళ్లిపోయారు. इतना तेज वहाँ से जब आया वो पानी और जो लूज था बाढ़ वो आया, वहाँ से जो आदमी भाग सका वो भाग गया सर, और जो उधर फंस गया वो फंस गया. టన్నెల్లో నీటి ప్రవాహం పెరిగిన సమయంలో 2 కార్మికులు స్పృహ కోల్పోయారు. మిగతా కార్మికులు ధైర్యం చేసి వారిని భుజాలపై ఎత్తుకొని సొరంగం బయటకు పరిగెత్తారు. हम लोग जब बुलर के पास गए, बुलर से हवा लिए, हवा लेके जाने के वक्त पानी बढ़ा, पानी बढ़ने के बाद मोल्ड गिरने चालू हो गया. उसके बाद हम लोग देख करके पीछे भागने लगे. भागते भागते हम लोग आ रहे हैं. उस टाइम से मतलब आगे वाला आदमी पीछे रुक गया और हम लोग तो निकल गए. और जो निकलने के बाद भी पानी बहा के 2-3 लेबर को ढो के पीछे निकाल दिया. उस टाइम हम लोग जो बेहोश हो गया उसको भी हम लोग उठा करके बेल्ट में चढ़ाए. बेल्ट में चढ़ा करके उसको आधा घंटा तक हम उसको सोए, लंबे पड़ा दिए. लंबे पड़ा करके उसको हम लोग सुस्त किए. सुस्त करके खांधा में लिए, उसका बाँ पकड़ के उसके बाद हम लोग धीरे धीरे उसको हम लोग पीछे लाए. पीछे ला करके हम लोग बेल्ट एक बार मोल गिरा ना, उस टाइम झटका मारा. उस टाइम हम लोग नीचे आए. नीचे आके उसको हम लोग साथे पकड़ के बाहर लाए. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోయాయి. బోర్ మిషన్ కూడా దెబ్బతిందని కార్మికులు చెప్తున్నారు. లోపల ఉన్న వారి పరిస్థితిపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.